మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తారీఖున కార్తీక అమావాస్య రాబోతోంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. ఈ కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలీ పాడ్యమిని జరుపుకుంటూ ఉంటారు. ఈ కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ కనుక ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ధనం దూసుకు వస్తుంది. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మీ సొంతమవుతుంది. అంత శక్తివంతంగా ఈ పరిహారం మీకు సిద్ధిస్తుంది. కాబట్టి తప్పకుండా కలబంద మొక్కతో ఈ పరిహారం ఈ అమావాస్య రోజున చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే కలబంద మొక్క దేవతా వృక్షము. కలబంద మొక్కకు పిలకలు వస్తూ ఉంటాయి. అంటే మన ఇంటి దగ్గర ఒక చిన్న మొక్కను నాటుకుంటే దానికి అంటు మొక్కలు అంటే చిన్న చిన్న మొక్కలు పక్కపక్కనే పిలకల్లాగా వస్తూ ఉంటాయి. ఒక మొక్కే ఎన్నో మొక్కలుగా విస్తరిస్తూ ఉంటుంది. అంటే ఒక మొక్క వందల మొక్కలుగా మారుతూ ఉంటుంది. సేమ్ అలాగే కలబంద మొక్కతో మనం ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితంలో కూడా సంపాదన పరంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే వేలల్లో నుంచి లక్షల్లోనికి, లక్షల్లో నుంచి కోట్లల్లోనికి ఇలా మన సంపాదన పెరుగుతూ వస్తుంది. తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద అనేది మన సొంతం చేసుకోవడానికి కలబంద మొక్క ఒక పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మిడిమిడి జ్ఞానం కొన్నిసార్లు హాని కలిగిస్తుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొందరు వీడియోను అక్కడక్కడ కొంచెం కొంచెం చూస్తారు. చివర్లో మాకు ఏమీ అర్థం కావటం లేదు అంటారు. మీరు సగం సగం వింటే ఏం అర్థమవుతుంది చెప్పండి? కనుక ఈ వీడియోని శ్రద్ధగా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు. మరుసటి రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో 365 వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి 365 వత్తులను వెలిగించవచ్చు. అలా వెలిగించడం వలన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించి మళ్ళీ ఇంకొకసారి 365 వత్తులను వెలిగించాలనుకునేవారు కూడా ఈ కార్తీక అమావాస్య రోజు వెలిగించుకోవచ్చు. ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేని వారు, శివునికి అభిషేకాలు చేయలేకపోయిన వారు, శివాలయంలో దీపం పెట్టలేకపోయిన వారు కార్తీక మాసంలో ఆఖరి రోజైన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళినా, అభిషేకాలు చేసిన, శివాలయంలో దీపం పెట్టిన, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన నెలంతా చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు పిండి దీపాలు పెట్టిన, నారికేల దీపం పెట్టిన, ఉసిరి దీపాలు వెలిగించిన 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. ఈ కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ఇది చివరి రోజు. కార్తీక మాసంలో ఒక్కసారి కూడా నదీ స్నానం చేయని వారు, చేయటం కుదరని వారు కనీసం ఈ కార్తీక అమావాస్య రోజు ఈ ఒక్కరోజు అయినా సరే నదీ స్నానం చేయాలి. నదుల్లో, చెరువుల్లో, బావుల వద్ద ఎక్కడ చేసినా పర్లేదు. ఇలా ఈ ఒక్కరోజు కార్తీక స్నానం చేస్తే నెలంతా స్నానం చేసిన ఫలితం వస్తుంది. కార్తీక స్నానం అంటే ఏమీ లేదు. ఉదయం 6 లోపు నిద్రలేచి చక్కగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, కాలువల్లో కానీ, చెరువుల వద్ద కానీ స్నానం చేయండి. ఏదీ లేకపోతే బావి వద్ద అయినా సరే స్నానం చేయవచ్చు. బావులు కూడా అందుబాటులో లేనివారు ఈరోజు ఉదయాన్నే చక్కగా ఇంటి వద్ద స్నానం చేసుకోండి. అలా స్నానం చేసే సమయంలో 3 సార్లు గంగా 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 అని అనుకోండి. అలా అనుకోవటం వలన గంగా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజు ఒక గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి తర్వాత ఆ కుంకుమ నీటిని తీసుకుని వెళ్ళి రామ చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఈ కార్తీక అమావాస్య రోజు కుంకుమ నీటిని రావి చెట్టు మొదట్లో పోస్తే దోషాలు, కష్టాలు, బాధలు పోతాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గు వేసుకోవాలి. ఇలాంటివి చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. చాలామంది అమావాస్య అంటే అదేదో చెడు అని, మనకు కీడును తెస్తుంది అని, ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేయకూడదు, పూజ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అదేమీ కాదు.
మీరు అమావాస్య రోజున కూడా చక్కగా గుమ్మం బయట ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలకు రావడానికి అవకాశం అనేది వస్తుంది. ఇక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, కష్టాలు పోయి కోరినంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య అంటేనే సాధారణంగా పరిహారాలు చేయడానికి చాలా పేరు పొందిన రోజు. అమావాస్య రోజున ఎలాంటి పరిహారం చేసినా కూడా అది చాలా గొప్పగా ఫలిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజు పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులు అలాగే మన పూర్వీకులు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే వారు ఇలాంటి రోజుల్లో రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా దానికి తిరుగనేదే ఉండదు. తప్పకుండా దానికి 100కు 100% ఫలితం వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేయండి, చాలా గొప్పగా ఫలితాలు అనేవి వస్తాయి. ఈ అమావాస్యను చెడును తీసేసి మన జీవితంలో ఉన్న చెడు అంతా కూడా తొలగించి మంచిని తెచ్చిపెట్టడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే అమావాస్య అంటే దేవతలకు ఎంతో ఇష్టమైన రోజు. డబ్బు విషయంలో మంచిగా ఎదగటం కోసం, అలాగే అప్పుల సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకోవటం కోసం, ఇంటికి సంబంధించిన దోషాలను తొలగించుకోవటం కోసం, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అవి తగ్గటం కోసం, కొంతమందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతూ ఉంటే అవి జరగటం కోసం, ఉద్యోగాలు రాకుండా ఉండటం, సంతానం లేకపోవటం, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ప్రతి కుటుంబంలో కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి చెడునంతటిని, సమస్యలన్నిటినీ కూడా తొలగించుకొని మనకు మంచిని తెచ్చిపెట్టడానికి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. కలబంద మొక్క గురించి మనకు తెలిసిన విషయమే, అది దేవతా వృక్షం. కలబంద మొక్కలో 3 అమ్మలు అలాగే 3 దేవతలు కూడా ఉంటారని మన శాస్త్రాలలో చెప్పబడింది. మనిషి జీవితానికి కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంది. వెనుకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దానివల్ల కలిగే మంచి అందరికీ అర్థమైంది. కాబట్టి అలా తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నారు. కలబంద మొక్కలు మనం ఒక మొక్క పెడితే అది 100,000 మొక్కలుగా మారుతూ ఉంటుంది. అంటే పిలకలు వచ్చి ఆ పిలకలే ఇంకొక మొక్కగా మారుతాయి. అలాగే మన జీవితంలో కూడా కష్టం ఒకటే కాదు, మనిషికి కష్టంతో పాటుగా అదృష్టం అనేది కూడా ముఖ్యం. అలా మనకు కలిసి వచ్చిన మనం సంపాదించే 1 రూపాయి 100 రూపాయలుగా మారి అలా మనకు కష్టంతో పాటుగా అదృష్టం కూడా రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని, వాకిలిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని చక్కగా తుడుచుకోవటం, ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవటం చేయాలి. తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మంచి దుస్తులు ధరించాలి. మాంసాహారం ఈ రోజున వండకూడదు, తినకూడదు. ఈ పరిహారం మీకు ఈ రోజులో ఏ సమయంలో కుదిరినా కూడా ఆ సమయంలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజంతా మంచిదే. ఈ రోజులో మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా ఈ రోజంతా కూడా మీకు రాత్రి 12 గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. రాత్రి 12 లోపు ఎప్పుడైనా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న కలబంద మొక్కను తీసుకోండి. అది వేరుతో సహా ఉండాలి. ఎందుకంటే వేళ్లతో పాటు ఉన్న మొక్కల్లో ప్రాణశక్తి ఉంటుంది. అదే మన పరిహారానికి ప్రాణం. ఆ మొక్కను తీసుకొని నీటితో శుభ్రం చేయండి. వేరులపై ఉన్న మట్టి కొద్దిగా తుడిచి పసుపుతో ఆ మొక్క మొత్తానికి పలుచగా రాయండి. తర్వాత కుంకుమతో పాటు లేదా 5 బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టే సమయంలో మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి. మీ ఇంట్లో ఉన్న దరిద్రం, దోషాలు, నరదృష్టి అంతా తొలగిపోవాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, అప్పులు తీరాలని, డబ్బు సులభంగా రావాలని, కుటుంబ సుఖ శాంతులతో నిండిపోవాలని కోరుకోండి. ఇప్పుడు ఒక మంచి వస్త్రం తీసుకోండి. అది ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మరింత మంగళకరంగా ఉంటుంది. ఆ బట్టపై ముందుగా ఒక పిడికెడు ఉప్పు తీసుకొని వేయండి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపమని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. మన ఇంట్లో చెడు శక్తులు, అప్పుల భారాలు, దరిద్రం ఉంటే వాటిని తొలగించడానికి ఉప్పు అత్యంత శక్తివంతమైనదిగా. ఉప్పు అన్నది మన జీవితంలో శుభాన్ని, సమృద్ధిని సూచిస్తుంది కనుక ఉప్పు వేసి తర్వాత కొన్ని నల్ల ఆవాలు ఆ వస్త్రంలో వేయాలి. చిన్నగా ఉన్న ఆవాలు తంత్రశాస్త్రంలో చాలా గొప్ప ప్రాధాన్యం కలిగి ఉంటాయి.
అవి దరిద్రము, దోష, నరదృష్టిని దూరం చేస్తాయి. దుష్ప్రభావాలను నశింపజేసి ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తాయి. కనుక 1 స్పూన్ ఆవాలు వేసి తర్వాత మిరియాలు కూడా వేయండి. మిరియాలు మన ఇల్లు లోపల ఉన్న ప్రతికూల వాయువులను బయటకు పంపిస్తుంది. ఇవి చెడు శక్తిని సమతుల్యం చేస్తాయి. ఇంట్లో సుఖశాంతి నెలకొనడానికి కారణమవుతూ ఉంటాయి. ఇప్పుడు 1 లక్ష్మీ గవ్వను ఆ బట్టలో వేయండి. గవ్వ లక్ష్మీదేవి సన్నిధిని సూచిస్తుంది. లక్ష్మీ కటాక్షం రావడానికి ఇది చిహ్నం. ఆ గవ్వను పెట్టేటప్పుడు మనసులో లక్ష్మీదేవి కటాక్షం నా ఇంటిపై ప్రసరించాలని కోరుకోండి. తర్వాత వీటిపై కొద్దిగా ధనియాలు వేయండి. ధనియాల సువాసన చాలా శుభతరం. అది సానుకూల తరంగాలను కలిగిస్తుంది. కుటుంబంలో ఆరోగ్యము, సంతోషము, సమృద్ధి కలగడానికి సహాయపడుతుంది. కనుక ధనియాలు వేసి చివరిగా 1 ఎండు మిరపకాయ వేయండి. ఎర్ర రంగు మిరపకాయ దిష్టి నివారణకు ప్రతీక. ఇది ఇంటిని చెడు చూపుల నుండి రక్షిస్తుంది. కనుక ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ బట్ట మధ్యలో ముందు సిద్ధం చేసిన పసుపు, కుంకుమ పూసిన కలబంద మొక్కను ఉంచండి. ఈ మొక్కలో ఉన్న ప్రాణశక్తి ఇప్పుడు ఉప్పు, ఆవాలు, మిరియాలు, గవ్వలు, ధనియాలు, మిరప కాయలతో కలిసిపోతుంది. బట్టను చక్కగా మడిచి ఓ మూటలా కట్టి గట్టిగా కట్టేయండి. కట్టేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని లేదా ఓం శ్రీ లక్ష్మీ కుబేరాభ్యాం నమః అనే మంత్రం చెప్పటం మంచిది. ఆ మంత్రం మాటకు పవిత్రతను చేకూరుస్తుంది. ఇలా కట్టిన మూటను మీరు పూజగదిలో లేదా ఇంటి హాల్లోని ఈశాన్య మూలల్లో ఉంచండి. ఈశాన్య దిశ దైవ దిశగా పరిగణించబడుతుంది. అది జ్ఞానము, సంపద, శుభశక్తి ప్రవాహానికి చిహ్నం. ఆ మూటను ఉంచేటప్పుడు ప్రేమ, విశ్వాసంతో ఉంచండి. లక్ష్మీదేవి మా ఇంటిలో నివసించాలి, దరిద్రాన్ని తరిమివేయాలి అని మౌనంగా చెప్పండి. ఆ మూటను ఎవరూ తొక్కకూడదు. ముఖ్యంగా పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచండి. ఇలా ఈ మూటను 48 గంటలు అంటే 2 రోజులు అలాగే ఉంచండి. సమయంలో దాన్ని కదపకూడదు. ఆ మూట మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలను గ్రహించి దానిని శుభశక్తిగా మార్చుకుంటుంది. ఈ 2 రోజుల్లో ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయండి. లక్ష్మీదేవిని స్మరించండి. ఈ 2 రోజుల్లో మీరు సానుకూల మనస్తత్వం కలిగి ఉండాలి. ఎవరి పట్ల కోపము, రోషము, తక్కువ మనసు చూపకూడదు. ఎందుకంటే ఆ సమయంలో మీ ఇంటిలో ఉన్న శక్తిని మీ భావాలతో మిళితమవుతుంది. మీరు సంతోషంగా ఆలోచిస్తే ఆ శక్తి మీకు ఉపయోగకరంగా మారుతుంది. అందుకే ఈ 2 రోజుల్లో ప్రశాంతంగా, కృతజ్ఞతతో, మంచి ఆలోచనలతో ఉండండి. 3వ రోజు ఉదయం అంటే 48 గంటల తర్వాత సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేయండి. శుభ్రమైన కొత్త బట్టలు ధరించండి. ఈశాన్య మూలల్లో పెట్టిన మూటను గౌరవంతో చేతితో తీసుకోండి. ఈ మూటలోని చెడు శక్తులు అల్లకల్లోలమైనవి దైవశక్తిగా మారిపోవాలి. మా ఇంట్లో శాంతి, సమృద్ధి నెలకొనాలి అని ప్రార్థించండి. ఆ తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్న పారే నీటిలో అంటే వాగు, కాలువ లేదా నదిలో వదిలివేయండి. ప్రవహించే నీరు నెగిటివ్ ఎనర్జీని పీల్చి దానిని ప్రకృతి శక్తిగా మార్చేస్తుంది. కనుక పారే నీటిలో పడేయండి. ఈ మూటను నీటిలో వేసిన వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే చెడు శక్తులు నీటిలో లీనమవుతూ ఉంటాయి. వాటి వైపు తిరిగి చూడటం పాత సమస్యలను మళ్ళీ ఆకర్షించడమే అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర దీపం వెలిగించి పసుపు, కుంకుమలతో లక్ష్మీదేవిని స్మరించండి. ఇలా చేస్తే ఈ కలబంద మొక్క పరిహారం పూర్తి అవుతుంది. ఇది సులభంగా కనిపించినా దాని ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది మొదట్లో చిన్న ఫలితాలు చూస్తారు. ఆ అప్పుల ఒత్తిడి తగ్గటం, కుటుంబంలో సన్నిహితత పెరగటం, ఉద్యోగ అవకాశాలు రావటం, కొద్ది కాలంలోనే ఆర్థికంగా విశేష మార్పులు వస్తాయి. అదృష్టం ఒక్కసారిగా మీ వైపుకు మల్లుతుంది. మీరు చేసే పనులలో విజయాలు కనబడుతూ ఉంటాయి. ఇంట్లో ఉల్లాస వాతావరణం పడుతుంది. చెడు కలలు తగ్గిపోతాయి. మనసులో శాంతి ఏర్పడుతుంది. కలబంద మొక్కలోని ప్రాణశక్తి, ఉప్పులోని లక్ష్మీ శక్తి, ఆవాలలోని దోష నివారక శక్తి, మిరియాలలోని దుష్ట శాంతి, గవ్వలోని సంపద శక్తి, ధనియాల్లోని సమృద్ధి వాసన ఇవన్నీ కలిసిపోతాయి. ఈ కలబంద మూట ఇప్పుడు ఒక జీవనశక్తి గల ఆకర్షణ కేంద్రంగా మారుతుంది. అది సంపదను, శుభాన్ని మీ ఇంటికి లాగుతుంది. మీరు ఎంత విశ్వాసంతో చేస్తే ఆ ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. మన జీవితంలో ప్రతి ఒక్కరికి సమయం ఒక్కటే ఉండదు. కానీ ఎవరికి అదృష్టం ఎలా చేరుతుందో అది వారి చుట్టూ ఉన్న శక్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిహారం ఆ శక్తులను మనకు అనుకూలంగా మారుస్తుంది. మన కష్ట, సమయం, విశ్వాసం 3 కలిస్తే దాని ఫలితాలు తప్పక వస్తాయి.
ఇలా ఈ అమావాస్య రోజు కలబంద పరిహారం చేస్తే కూటికి లేని వారైనా సరే కోటీశ్వరులుగా మారుతారు. ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప కోటీశ్వరుడు అయినా సరే రూపాయి దగ్గర నుండి ఎదిగిన వారే. అలాంటి వారికి అదృష్టం అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతారు. కాబట్టి ఇలా మన జీవితం కూడా అద్భుతంగా మారి ఒక అద్భుతం లాగా జరిగి మనం కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం అమావాస్య రోజున మీకు అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక మీ ఇంటికి సంబంధించిన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారంగా అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే తిరుగులేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చుని తిన్నా కూడా 7 తరాలు కూర్చుని తిన్నా కూడా తరిగిన సంపద ఆస్తి మీ సొంతమవుతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి చక్కగా మీరు కూడా ఈ పరిహారం ఈ అమావాస్య రోజున చేసుకొని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ స్వర్గం చేసుకుంటారు. అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు. నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకొని అందులో కానీ దీపాలను వదులుతారు. అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది. కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి. నక్తాలు, ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి. తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యా దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి. ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ స్వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు. పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య నాడు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకుని వెళ్తారు. ఈ కథ చెప్పుకొని పోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటారు. కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ పితృ కార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింతసేపు గడపటానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది. కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగునా చేసుకున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది. మాసమంతా తలస్నానాలు చేయలేకపోయినా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు. అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా, నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి. ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది. ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తాడు. అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలి వేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు సంతోషించి శివుడిని పలు విధాలా స్తుతించి ఇలా అంటాడు: స్వామి, నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతూ ఉన్నాను. నాకు ఈ బాధ పోయి నా భార్యా బిడ్డలకు ఆకలు దప్పులు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరతాడు. అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు: చూడు నాయన, నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతోంది. ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తున్న నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు:
అమ్మా, నీవు చంచల స్వభావం కలదానివి. నీవు అచంచలంగా నా ఇంట్లో 3 తరాల పాటు నివసించాలి అనుకుంటేనే నా ఇంట్లోకి రా, లేదంటే రావద్దు అని పలుకు. అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజుని ఎంతో సంతోషపెడతాడు. అప్పుడు రాజు, ఓ బ్రాహ్మణోత్తముడా, నీకు ఏం కావాలో కోరుకో, ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు. రేపు కార్తీక అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దానికి రాజు, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా? సరే, కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తా అన్నాడు. రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు. కార్తీక అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు పెట్టలేదు. బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అప్పుడే నగరంలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టింది. లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు. కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లే దీపపు కాంతి కనిపించింది. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి, అమ్మా, నీవు చంచలమైన దానివి. నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే 3 తరాల పాటు ఉండాలి, లేదంటే రావద్దు అని అంటాడు. లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుణ్ణి ధనవంతుడిగా మార్చేస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి. ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ ఆకును పూజ గదిలో ముగ్గుపై పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి 3 లేదా 5 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అంతేకాదు, ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు పోతాయి. నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లోని వారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధనవృద్ధికి, నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది. కనుక నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపారం లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీని వేరును తాయెత్తులా మెడలో ధరిస్తే నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల రసాన్ని
అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త ఆకులతో పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి. శివుడి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.